దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ సంవత్సరం ఎంతో అద్భుతం, ఎంతో అమోఘం. పరలోకపు తండ్రి ఈ భూమిని ఆకాశాన్ని కలిగించిన ఆ దేవాది దేవుడు అబ్రహామును, ఇస్సాకు, యాకోబును చూచి వారి జీవితాల్లో తన కార్యం జరిగించి వారిని తన ఇష్టలుగా మార్చుకొని వారి ద్వారా తన చిత్తము నెరవేర్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో తన చిత్తం నెరవేర్చుటకై మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశం, అలాగనే ఈ నూతన సంవత్సరపు ప్రత్యేకమైన దినం, ప్రత్యేకమైన సంవత్సరం కొరకై ప్రభుకును మహిమను చెల్లిద్దాం. దేవుడు ఇస్సాకు ఈ లోకానికి రాకముందే, అంటే అబ్రహాం గారికి ఇస్సాకును ఇవ్వకముందే దేవుడు యాకోబు విషయంలో ఆదికాండం 17వ అధ్యాయం 17, 18, 19లో రాయబడిన రీతిగా నీకు నేను కుమారుని అనుగ్రహిస్తాను, అతని పేరు ఇస్సాకు అని పెట్టుదురు, అతని సంతానం కొరకై నేను నిత్య నిబంధనగా నా నిబంధనను స్థిరపరచదని అన్నాడు. ఇస్సాకే లేనప్పుడు యాకోబు జీవితంలో ఎంతో ప్లాన్డ్గా ఉన్న దేవుడు యాకోబు ఈ విషయం ఏమాత్రం గమనించకుండా, అలాగే ఆదికాండం 28వ అధ్యాయంలోను దేవుడు ప్రత్యక్షమై భూమికి ఆకాశానికి నిచ్చెన వేసి కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా యాకోబును దర్శించి నీ సంతానమును నేను భూమి మీద విస్తరింపచేసి మీ సంతానం మూలంగా భూలోక వంశములన్నీ నేను ఆశీర్వదిస్తాను, తూర్పునకు, పడమరకును, ఉత్తరమునకు, దక్షిణమునకును నేను వ్యాపింపచేస్తాను, మళ్ళీ మీ యొక్క దేశానికి నేను తీసుకెళ్తాను, నేను చెప్పిన ఇవన్నీ మీ జీవితంలో నెరవేరే వరకు నేను నిన్ను విడవను అన్నాడు. అయినప్పటికీ యాకోబు ఏమి పట్టించుకోకుండా క్యాజువల్గా, సామాన్యంగా ఎంతో దేవుడిని అవిశ్వాసంతో, అపనమ్మకంతో నాకు తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఇస్తే చాలు, అప్పుడు నాకు దేవుడు అని నేను నమ్ముతాను అన్నాడు. దేవుని ఆలోచన యాకోబు పట్ల ఎలాగుంది, యాకోబు యొక్క బిహేవియర్ దేవుని విషయంలో ఎలాగుందో ఈ రోజున మనందరి బిహేవియర్ యాకోబు లాగానే ఉంది. యాకోబు విషయంలో దేవుని ఆలోచన ఎంత గొప్పదో ఈరోజు ఈ ఉదయకాలము లేదా మధ్యాహ్నము, సాయంకాలం ఈ వాక్యం అంటున్న మీ జీవితంలో కూడా అంతకంటే ఎక్కువగా ఆయన ఉద్దేశము మన జీవితంలో ఉంది. మనం యాకోబులాగా ప్రవర్తించకుండా ఆయన చేసిన వాగ్దానాన్ని నమ్మి మన జీవితంలో ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా సరే ఆ వాగ్దానాన్ని పట్టుకొని, లేదా వాగ్దానాన్ని వైపు మన మనసు నుంచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడుగా ఎంచిన గనుక వయసు గతించినప్పటికీ శారా గర్భం ధరించుటకు శక్తి పొందినట్లుగా మన ఆత్మీయ, భౌతిక, సామాజిక, స్పిరిచువల్ జీవితంలో మనం దేవుని వాగ్దాన ఫలం పొందుదాం. ఏ విషయంలో, ఏ సందర్భంలోనైనా దేవుని విషయంలో కానీ, దేవుని వాగ్దాన విషయంలో కానీ, దేవుని వాక్యము, ఆజ్ఞ విషయంలో కానీ అపనమ్మకం ఉండకుండా మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని పాతవి అనేవి ఏవి కూడా మనలో లేకుండా దేవుని సహాయం తీసుకుందాం. పాతవి గతించనని, సమస్తం కొత్తవానని దేవుని వాక్యంలో ఉంది, కానీ మనలో లేదు కదా. ఈ నూతన సంవత్సరంలో ఆ మాట మన జీవితంలో నెరవేరినట్లు ప్రభు సహాయం తీసుకుందాం. అలాంటి కృప మనల్ని ఆవరించునుగాక. ఈరోజు దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రత్యేకమైన కాపుదల, భద్రత, ఆ మహాదేవుని వాత్సల్యత మన మీద, మన కుటుంబాల మీద, మన దేశ ప్రజల మీద, మన ఆసియా ఖండం మీద ఉండునుగాక.
దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో నెరవేర్చబడి మహిమ పొందును గాక. యేసయ్యా నీకు వందనాలు. నీ మాట సత్యం, వాస్తవం, అది ఎన్నటెన్నటికీ నెరవేర్చబడేది. మా లోపల నమ్మకం, అవిశ్వాసం లేకుండా సహాయం చేయండి. మీపై ఆధారపడి మీకు లోబడి మిమ్మల్ని గణపరిచే విధంగా, సంతోషపరిచే విధంగా మా జీవితాలు ఉండటకు సహాయపడమని యేసయ్య నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.